హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో 2019 గ్రూప్ 2 పరీక్షలలో అడిగిన ఏపీ హిస్టరీ ప్రశ్నలను చూద్దాం. ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించిన జయాబ్ సానాని. నృత్య రత్నావళిని రచించినది ఎవరు అంటే జయాబ్ సానాని. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ జయాబ్ సానాని యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది. ఆన్సర్ గజసాహిని అనే వృత్తి. గజసాహిని అనే వృత్తిని నిర్వహించేవారు. తర్వాత రెండవ ప్రశ్న, వీరగంధము తెచ్చినారు. చూడండి, వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలపండి అనే గేయం ఎవరు రచించడం చూడండి, ఏ ఉద్యమ కాలంలో రచించడం జరిగినది అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది. ఏ ఉద్యమ కాలంలో అంటే ఉప్పు సత్యాగ్రహం. నెక్స్ట్, కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు అంటే మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఎవరు? ఆన్సర్ చెల్లవ్వ. నెక్స్ట్, కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు ఎవరు? కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు ఎవరు అంటే మూడవ విజయాదిత్యుడు. నెక్స్ట్, క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది? క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది అంటే ఆన్సర్ మచిలీపట్నం. దానినే మైసోలి అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ లో ఆంధ్ర నుంచి చేరిన సభ్యుడు ఎవరు? ముద్దూరి అన్నపూర్ణయ్య. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? కేతన రచించిన విజ్ఞానేశ్వరం అనే గ్రంథంలో చూడవచ్చు. కేతన రచించిన విజ్ఞానేశ్వరం అనే గ్రంథంలో చూడవచ్చు. నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న, ఆంధ్ర సమాజం నుంచి భోగం కులం అంతరార్ధనం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? ఆంధ్ర సమాజం నుండి భోగం కులం అంతర్ధనం కావడానికి ప్రధాన కారకుడైన అంటే అంతం అవడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ 10వ ప్రశ్న, సంగీత చింతామణి అనే శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు? బోధిసిరి. నెక్స్ట్ 12వ ప్రశ్న, వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైనది? కాకినాడ సామూహిక అల్లరి కేసు. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఈ క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదును ధరించినది ఎవరు? అభినవ దండి అనే బిరుదును ధరించినది ఎవరు లేదా పొందినది ఎవరు అంటే కేతన. చూడండి, ప్రాచీన కాలంలో దండి అనే
దండి అనే వ్యక్తి దశకుమార చరితాన్ని రచించడం జరిగినది. అయితే అభినవ దండి అంటే ఆ కాలంలో నూతన దండి ఎవరని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది. ఎవరు అంటే కేతన. నెక్స్ట్ 14వ ప్రశ్న, విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? ఆన్సర్, బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు, వారినే విప్ర వినోదులు అని పిలిచేవారు. బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు. నెక్స్ట్ 15వ ప్రశ్న, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? చింతపల్లి. తర్వాత 16వ ప్రశ్న, శాతవాహనుల కాలంలో కొలిక శ్రేణి వీరికి చెందినది? నేత పనివారు. 17వ ప్రశ్న, చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు. 18వ ప్రశ్న, కాపాలికలను జన్మనిచ్చిన సిద్ధాంతం ఏది? మిశ్ర శైవం. 19వ ప్రశ్న, కర్నూలు సర్క్యులర్ను వ్రాసినది ఎవరు? కళా వెంకట్రావు. కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృతం. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి. ఈ క్రింది ఏ క్షేత్రాలలో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాలను కేంద్రంగా గుర్తించినది? ఈ క్రింది ఏ కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది? గిద్దలూరు. తరువాతి ప్రశ్న, రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాన్ని పరిశీలించేది? సైనిక విషయాలు. ఇది మొన్న ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ 24వ ప్రశ్న, విధవ లేదా వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది? 1856వ సంవత్సరం. దీనికి భారతదేశం నుండి కృషి చేసినది ఎవరు అంటే ఈశ్వర్ చందర్ విద్యాసాగర్. ఆంధ్రాలో అయితే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 25వ ప్రశ్న, రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారం ఇచ్చే సాహిత్య గ్రంథం ఏది? హరవిలాసం. నెక్స్ట్ 26వ ప్రశ్న, విజయనగర రీతిలో అందంగా రూపొందించిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి ఏది? లేపాక్షి. నెక్స్ట్, తొలి చాళుక్యుడు ఈ మాతృదేవతను ఆరాధించేవారు? హారతి దేవతను ఆరాధించేవారు. నెక్స్ట్, చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుతున్న వారు ఎవరు? వ్యవసాయదారులు. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు? సమయములు అని పిలిచేవారు. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు అమరుడు అయినది ఎప్పుడు? 1952 డిసెంబర్ 15. తర్వాతి ప్రశ్న 31వ ప్రశ్న, పెద్దగంజాం చినగంజాం ప్రాంతాలను ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఉప్పు.
నెక్స్ట్ 33వ ప్రశ్న, ఈ క్రింది వారిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు? ఎన్ వెంకటరమణయ్య. నెక్స్ట్ 34వ ప్రశ్న, భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు. ధాన్యకటకం. 35వ ప్రశ్న, రెండవ పులకేశికి చెందిన ఏ శాసనము మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించినది? రెండవ పులకేశికి చెందిన ఏ శాసనము మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించినది? మార్టూరు శాసనము. నెక్స్ట్, వీరేశలింగంను దక్షిణ భారత ఈశ్వర్ చంద్ర విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? ఎంజి రన్నడే. 37వ ప్రశ్న, జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించినది ఎవరు? కొండకొండాచార్యులు. 38వ ప్రశ్న, పెదకోమటి వేమని సతీమణి సూరాంబిక తవ్వించిన తటాకము. పెదకోమటి వేమని సతీమణి అయిన సూరాంబిక తవ్వించిన తటాకము ఏది? సంతాన సాగరము. నెక్స్ట్ 39వ ప్రశ్న, కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ప్రోలయ నాయకుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.